స్లోగా వెళ్తున్నావు, ఫాస్ట్ గా వెళ్ళు. ఏమ్మా నువ్వు ఇట్లా కంగారు పెడితే ఎట్లా చెప్పా? నీ మాట నేను కారు స్పీడ్ గా పోనిచ్చి యాక్సిడెంట్ చేస్తే అయ్యగారి దగ్గర తన్నులు తినేది నేనే కదా. నాన్న దగ్గర జీతం తీసుకుంటున్నావుగా, తన్నులు తింటే నష్టమేంటి? తన్నులు తింటే పర్వాలేదు, ఉద్యోగం నుంచి తీసి పారేస్తే నాకు జాలీ. ఏ డ్రైవర్, కారాపు. ఏంటి వీళ్ళందరూ నడిచి వెళ్తున్నారు? అయ్యో ఏయ్, ఏయ్ ఎందుకే అందరూ నడిచి వెళ్తున్నారు? మన ఊరు బస్సు మిస్ చేసేసామే. తర్వాత 6 గంటలకే బస్సు ఉంది. సర్లే అందరూ కార్లో ఎక్కండి, నేను డ్రాప్ చేస్తాను. ఏయ్ వద్దే వసుంధరా, మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే. ఆ విషయం మీకెందుకే, అందరూ కార్లో ఎక్కండి. మా మాట నేను చెప్తున్నాను, మర్యాదగా ఎక్కుతారా లేదా? వద్దమ్మా, నా మాట వినమ్మా. ఈ కారులో ఎక్కే వాళ్ళకి ఎవరికైనా సరే స్తోమత అనేది ఉండాలని చెప్పినారమ్మా అయ్యగోరా. ఏ డ్రైవర్, అదంతా నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకొని డోర్ ఓపెన్ చెయ్యి. అట్లమ్మా. అందరూ ఎక్కండి. మీరు ఎక్కండి. ఎక్కండి. ఏ డ్రైవర్, అమ్మా త్వరగా కార్ పోని, ఫాస్ట్ గా పోనివ్వు, సరేనా? అట్లేనమ్మా. నువ్వెవరు? రాజభాస్కర్ కూతురివి. ఎంత ధైర్యం ఉంటే దాన్ని పోయేవాళ్ళని కారులో ఎక్కించుకుంటావు? ఏమయ్యా, తనకు తెలియజేస్తే నువ్వేం చేస్తున్నావయ్యా? నేను వద్దనే చెప్పినాను అయ్యగారు, కానీ చిన్నమ్మగారు నా మాట ఇంటే కదా. చూడు, చిన్నమ్మగారు చెప్పారు, పెద్దమ్మగారు చెప్పారని కారణాలు చెప్పావు, ఒక్క చీరేస్తాను, జాగ్రత్త. ఏయ్ ముసలాడా, నా మీదే కంప్లైంట్ చేస్తావా? నువ్వు బయటికి రా, నీ పని చెప్తాను. చచ్చింది గొర్రె.